సో హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అని ఏంటంటే అయితే జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఎన్ గంగాధరం ఏం చెప్తున్నానంటే వైద్య విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేటువంటి వాళ్ళకు వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటుగా నైతికత అనేటువంటి అంశాలను కూడా మేము బోధించడం జరుగుతుంది అని చెప్పేసి దీనికి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొత్తగా 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ప్రత్యేకంగా స్కిల్స్ ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి అని అంటే ఏంటంటే ఒక వైద్యుడు వచ్చేసి ఏంటంటే ఒక రోగికి మందులు రాసియడంతో పాటుగా వాళ్ళతో ఏంటంటే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క రోగాన్ని న్యాయం చేయడానికి ఇతను తన దగ్గర వాడే అనేటువంటి ఫీలింగ్ కలిగించాలని చెప్పేసి డాక్టర్ బిఎన్ గంగాధరం వచ్చేసి ఏంటంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సిలబస్లో వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే ఫ్యాకల్టీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎప్పటికప్పుడు మేము నేర్చుకుంటున్నాం తర్వాత మాకు వస్తుంది అనేటువంటిది కాకుండా సో ఫ్యాకల్టీ కూడా ఇంప్రూవైజేషన్ కావాలి, ఫ్యాకల్టీ కూడా తమ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా కొన్ని ల్యాబ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా వచ్చేసి ఏంటంటే వాళ్ళకంటే కొన్ని టెస్టులు పెడతారంట. టెస్టులు పెట్టేసి ఏంటంటే ఎందుకు అని అంటే ఏంటంటే మనం ఒకసారి నేర్చుకుంటే ఏం చేస్తామంటే చదవడం అనేది మర్చిపోతాం, కానీ ఇలాంటి టెస్టులు ఉండడం వల్ల ఫ్యాకల్టీ కూడా ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి వచ్చేసి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే ఖచ్చితంగా 220 పడకల ఆసుపత్రి ఉంటేనే దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ అనేది కూడా మేము అలాట్ చేస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వైద్య విద్యలో వచ్చేసి ఏంటంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చేసి ఏంటంటే ఆ యొక్క సిలబస్ ప్రెజర్ని తట్టుకోలేక తర్వాత అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అడాప్ట్ కాలేక చాలామంది ఏం చేస్తున్నారంటే ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడికి లోనైనటువంటి టైంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సూసైడ్స్ కూడా చేసుకుంటారంట ఈ వైద్య విద్యార్థులు. సో వాళ్ళ కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది పెడతారంట. అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ అయితే ఎవరైతే ఉంటారో మెంటర్ మెంటీ అనేటువంటి కార్యక్రమం అనేది చేపడుతారంట. మెంటర్ మెంటీ కార్యక్రమం అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ వచ్చేసి ఒక సభ్యుడిగా ఉంటాడు. అతనికి వచ్చేసి ఏంటంటే ఒక 4 టీచర్ని వచ్చేసి ఒక 4, 5, 6 స్టూడెంట్స్ని వచ్చేసి ఒక అడాప్ట్ చేస్తారంట. అడాప్ట్ చేసిన తర్వాత ఆ 5-6 స్టూడెంట్స్కి సంబంధించినటువంటి బాధ్యత మొత్తం ఆ టీచర్ ఎవరైతే ఉంటారో అతని చేతిలోనే ఉంటుంది. తర్వాత వాళ్ళు 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేంత వరకు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ టీచర్కే ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసి ఏంటంటే సీనియర్ విద్యార్థులు కూడా ఇందులో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల వైద్య విద్యలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి ఎక్కువ ర్యాగింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటిది కూడా లేకుండా చేస్తామని చెప్పేసి డాక్టర్ బిఎన్ గంగాధరం ఏం చెప్పిండనంటే ఇది చెప్పడం జరిగింది. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇంకో కొత్త అడాప్షన్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు 4 సంవత్సరాలు చదువుతారు కదా. ఈ 4 సంవత్సరాలు చదివినప్పుడు ఆ చుట్టుపక్కల అంటే వీళ్ళ కాలేజ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఉంటుంది కదా, ఆ విలేజ్లో పోయి ఏం చేయాలంటే ఒక 4 కుటుంబాలను వీళ్ళు దత్తత తీసుకోవాలంట. ఈ 4 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ 4 కుటుంబాల్లో ఎప్పుడు సమ్టైమ్స్ వీళ్ళకి ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ 4 కుటుంబాలను విజిట్ చేస్తూ అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ 4 కుటుంబాలను విజిట్ చేసిన తర్వాత ఎవరికైనా మేజర్ ప్రాబ్లం ఉంటే అంటే వీళ్ళు ట్రీట్మెంట్ చేయదు, మళ్ళీ వీళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏంటంటే సీనియర్ డాక్టర్స్ను వీళ్ళ టీచర్స్ను కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వీళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏంటంటే సహాయం అనేది అందిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ 4 కుటుంబాలను దత్తత ఎందుకు అని అంటే ఏంటంటే ఈ 4 కుటుంబాలకు దత్తత కాన్సెప్ట్ అంటే ఎందుకంటే ఇప్పటి నుంచే వీళ్ళు డాక్టర్లు అంటే ఏంటంటే ఏదో మేము హాస్పిటల్లో ఉంటాం తర్వాత ఐసీయూలో పేషెంట్లను చూస్తాం పోతాం అని కాకుండా ప్రతి ఒక్కరిని రిసీవింగ్ చేసుకోవడం తర్వాత ఆ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఉండాలని చెప్పేసి దీనికి వీళ్ళు చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, కొత్తగా డాక్టర్లు కావాలనుకున్నటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలంట. పాటించలేకపోతేనైతే పనిష్మెంట్ అనేది కూడా చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో మొత్తం కమర్షియల్ కాకుండా అంటే కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్స్ చేయి పట్టుకుంటారు తర్వాత ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. అంటే ఇంకా కొంతమంది డాక్టర్స్ మాత్రం ఏం చేస్తారు అని అంటే ఏంటంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నిదానంగా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాగోగులు అనేది తెలుసుకొని మీకేం కాదు అనేటువంటి ఒక భరోసా ఇస్తారు. అంటే ఒక రోగికి వచ్చేసి ఎప్పుడు న్యాయం అవుతుంది అని అంటే ఏంటంటే ఆ డాక్టర్ చెప్పేటువంటి ప్రేమతో మాట్లాడినటువంటి మాటలతోటే సగం వ్యాధి అనేది న్యాయం అవుతుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఈ వచ్చేటువంటి బ్యాచెస్కి ఉండాలని చెప్పేసి జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఎన్ గంగాధరం చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి ఆలోచన కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. సో కాబట్టి భవిష్యత్తులో పోయేటువంటి డాక్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఈ సూత్రాలు అనేవి ఖచ్చితంగా పాటించండి.